పుతిన్ వెళ్ళాడు, జెలెన్స్కీ రాబోతున్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఇండియాకు వస్తున్నారు. 2 రోజుల భారత్ పర్యటన ముగించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల అధ్యక్షులు భారత్కు రావడానికి కారణాలేంటి అనే ఆలోచన అందరిలో మెదులుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత్ పర్యటన ముగిసిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై కసరత్తు మొదలైనట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా భారత్లో పర్యటిస్తారా? అసలు ఆయన మన దేశం విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నారు? దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రధాని మోదీ స్వయంగా జెలెన్స్కీని భారత్కి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు కూడా. అయితే ఈ ఏడాది ఆగస్టులోనూ జెలెన్స్కీ భారత్ టూర్పై కథనాలు వచ్చినప్పటికీ ఇంతవరకు అది జరగలేదు. ఇంతలోనే పుతిన్ భారత్కు రావడం, వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన దాదాపు 4 ఏళ్ల తర్వాత తమ పాత సోవియట్ దేశాల్లో మాత్రమే పర్యటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉత్తర కొరియా, చైనాలకు పుతిన్ వెళ్లారు. అయితే ఇవి 2 అమెరికాకు ప్రత్యర్థులు. ఆ 2 దేశాల పర్యటన అనంతరం ఇప్పుడు భారత్లో అడుగుపెట్టారు. అమెరికాతో 3 దశాబ్దాలుగా స్నేహ సంబంధాలను పెంచుకుంటున్న భారత్లో అది ఈ సమయంలో పుతిన్ పర్యటన అంటే ఒక విధంగా సంచలనమే. పుతిన్ భారత్ పర్యటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అయితే ఆందోళనకరమైన విషయమని చెప్పొచ్చు. ఎందుకంటే తన 2వ విడత అధికారంలో ట్రంప్ ఇష్టం ఉన్నట్లు సుంకాలు పెంచుతూ విరుచుకుపడ్డారు. భారత్ను వదలలేదు ట్రంప్. వరుసగా 3వసారి భారత ప్రధాని అయ్యాక మోదీ తొలి పర్యటనకు రష్యాకు వెళ్లారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ చనువుగా ఉండడం చూసిన జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు. పుతిన్ను మోదీ ఆలింగనం చేసుకోవడాన్ని జెలెన్స్కీ మృత్యు కౌగిలి అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ సమయంలో ఉక్రెయిన్పై రష్యా భారీగా దాడులు చేస్తుండటంతో జెలెన్స్కీ విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయంగానూ భారత్కు కాస్తంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. 2022లో రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించిన తరువాత గురువారం, శుక్రవారాల్లో పుతిన్ భారత్ చేసిన మొదటి పర్యటన ఇది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి ముఖ్యంగా విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించారని క్రెమ్లిన్ చెప్పింది. రష్యా యుద్ధ ప్రయత్నాలను అరికట్టడంలో సహాయపడడానికి వాషింగ్టన్, యూరోపియన్ రాజధానుల ఒత్తిడిలో ఉన్నప్పుడు మాస్కోతో భారతదేశం ఇంధన, రక్షణ సంబంధాలను కాపాడుకోవడానికి మోడీ ఎంత దూరం వెళ్తారో ఇది పరీక్షిస్తుంది. పుతిన్కు ఈ పర్యటన తాను ఒంటరిగా లేడని తెలియజేయడానికి గ్లోబల్ సౌత్లోని ఒక ప్రధాన శక్తితో కీలకమైన చమురు, ఆయుధ సంబంధాలను పెంచుకోవడానికి ఇది ఒక అవకాశమని చెప్పుకోవచ్చు. పుతిన్ను కలిసేటప్పుడు రష్యా యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి ఆగస్టు 2024లో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. రష్యా నాయకుడితో చర్చలు జరుపుతున్నప్పుడు భారతదేశం యూరప్ భద్రతా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుందని యూరోపియన్ దౌత్యవేత్తలు కూడా ఆశించారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. రష్యా, భారత్ మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఈ పర్యటన స్పష్టమైన సందేశాన్ని పంపిస్తుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ 2 దేశాలు పాశ్చాత్య ఒత్తిడికి తలొగ్గవని తెలిపింది. ప్రపంచంలో ఏ దేశము ఒంటరి కాదన్న సందేశాన్ని పుతిన్ పర్యటన చెబుతుందని చైనా మీడియా వెల్లడించింది. అయితే 2 రోజుల భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు చైనా ఎంత ముఖ్యమో భారత్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనకు కారణమేంటి? భారత్తో సంబంధాలు రష్యాకు ఎందుకంత ముఖ్యం అనే అనుమానాలుండగానే జెలెన్స్కీ కూడా భారత్కు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియడంతో అసలు ఈ 2 దేశాల అధ్యక్షులు ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వస్తున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.